నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్మనాభంలోని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేదాకా పోరాడతామని స్పష్టీకరణ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాశీబుగ్గ ఘటనకు నివాళులు అర్పిస్తూ వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న నేతలు. పీజీఆర్ఎస్ కు వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. తుఫానును జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందని ప్రశంస. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం వీరనారాయణం గ్రామంలో వైఎస్ ప్రెసిడెంట్ పురుషోత్తం నాయుడు తండ్రి మెరపల నాయనప్ప జ్ఞాపకార్థంగా నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్ను విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలు గుర్తించి తన తండ్రి జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజాసేవలో తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కీర్తిశేషులు మెరపల నాయనప్ప గారి జ్ఞాపకార్థం కింద వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా ప్రాతినిధ్యంలోని రమేష్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో మరి గ్రామానికి ఏది అవసరం అనేది వారి గ్రామంలో ఉంటారు కాబట్టి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం మరి ఇక్కడ అందరూ కూడా మరి కార్తీక మాసం కానీ లేదా సంవత్సరంలో అనేక రోజులు మంచి రోజులు ఉంటాయి. గ్రామాల్లో అందరూ కూడా ఈ చెరువు దగ్గర మరి వారి జ్ఞాపకార్థం స్నానం చేయాలి, అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరి తరఫున మొట్టమొదటిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. గ్రామాల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వారు చేసిన మంచి కార్యక్రమాల వల్ల వారు ఉన్నతమైన విలువలతో పెంచడం వల్ల వారి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి మళ్ళీ మా గ్రామానికి ఏమైనా చేయాలి, మా గ్రామంలో మా తండ్రి జ్ఞాపకార్థం కానీ మా జ్ఞాపకార్థం కానీ ఎప్పుడు కూడా ఉండాలనే అనుకున్న అరుదైన రోజుల్లో ఇవాళ మరి ఆ కుటుంబస్తులందరూ కూడా ఈ మంచి కార్యక్రమం చేయడం మరి ఇందాక చెప్పారు, దాంట్లో వస్తున్నప్పుడే తెలుసుకున్నాం. మన రమేష్ గారు చెప్పారు, మా తండ్రి గారు డిస్ట్రిక్ట్ జాయింట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారండి, మేమందరం కూడా ఉన్నతమైన స్థానాలు ఉన్నామని అని చెప్తే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ ప్రాంతాల నుంచి ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి ఉన్నతమైన స్థానాలకి, జిల్లా స్థాయి అధికారిక స్థానాలకు వెళ్ళడం, మరి వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అడిగారు, వారు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకు ఇండస్ట్రీ నడుపుతాను, ఒకరు వచ్చి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఉన్నారు, మరి వారు వచ్చి ఒక పక్క రాజకీయ వృత్తి చేస్తూనే మరి ఉపాధ్యాయ వృత్తి కూడా అధ్యాపకులుగా కూడా వారు కొనసాగడం చాలా ఆనందదాయకం. ఇలాంటివన్నీ కూడా గ్రామాల్లో చాలా మందికి ఇప్పుడున్న తరాలకు స్ఫూర్తిస్తాయి. ఇప్పుడున్న తరాలందరూ కూడా భావి తరాలందరూ కూడా రాబోయే కాలంలో ఇలాంటివన్నింటినీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఇప్పుడు అది చిన్నదా పెద్దదా లేదు, ఆ కార్యక్రమం మంచిదా లేదా ఎంతమందికి ఉపయోగపడుతుందనే కాదు, ఒక గ్రామంలో ఒక మంచి కార్యక్రమం జ్ఞాపకార్థం పెద్దలు చేస్తున్నారంటే అది భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండి రాబోయే కాలంలో మన గ్రామంలో ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానాలు, ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా గ్రామాల అభివృద్ధిలో ముందుంటాయి, కానీ కొన్ని వ్యక్తిగత అవసరాలు కానీ
కొన్ని మన ప్రాంత అవసరాలు కానీ ప్రభుత్వాల కన్నా మన పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమం చేయడం చాలా మంచి అవసరం. కాబట్టి అలాంటి కార్యక్రమం ఆ కుటుంబ సభ్యులు చేయడం, మరి అలాగే మా తల్లి గారిని మేమందరం కూడా సన్మానించుకోవడం కూడా చాలా, మేము కూడా వయసులో చిన్నవారం అయినప్పుడు కూడా అలాంటి వారి ఆశీర్వాదం తీసుకోవడం కూడా మాకు కూడా మంచిదనే ఉద్దేశంతోనే వారి ఆశీర్వాదం కూడా మేమందరం కూడా తీసుకున్నాం. ప్రజా వైద్యం ప్రజల హక్కని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే వైసీపీ ఊరుకోదని, ప్రజల హక్కు కోసం పోరాడి తీరుతుందని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం విశాఖ జిల్లా పద్మనాభం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చిన్న శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశమన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని వ్యతిరేకించాలి అని ఒక ఆలోచనతో మరి అందరూ దీన్ని పూర్తిగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇందాక సోదరులు చెప్పినట్టు ప్రజా వైద్యం ప్రజల హక్కు. అంటే మన ఆరోగ్యం బాగుంటే ఎవరైనా పేదవాడు కానీ మధ్యతరగతి కుటుంబీకుడు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో అత్యధికమైన శాతం పేదవారు, మధ్యతరగతి కుటుంబం వారు. వారికి ఏదైనా ఇబ్బంది వస్తే, వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి పిల్లలకు కానీ ఎవరికి వచ్చినా, గతంలో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు రాకముందు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏదైనా చిన్న వైద్యం కావాలంటే ఎక్కడికో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ వైద్యం చేయించుకోవాలి. అలాంటిది ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టో, ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎలాంటి వైద్యమైనా మరి ₹1 కూడా మన జోబులో పెట్టుకుంటే వాళ్ళ వైద్యం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేస్తాం. దానికోసం ఇంకా ప్రభుత్వ వైద్యం పెరగాలి, ఇంకా ప్రజలకి మరింత సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం దాన్ని నడపలేక, మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏది చెప్పినా మరి మేము ప్రభుత్వం వద్దు, అన్ని ప్రైవేట్ పరం చేసేద్దాం, అన్ని ప్రైవేట్ కార్యక్రమాలు అనే విధంగా ఇవాళ ప్రైవేట్ పరం చేసే విధంగా చేశారు. దాంట్లో భాగమే ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం. మరి దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం చేయాలని, ఉద్యమం చేయాలని ఆలోచన చేశాం. మరి ముఖ్యంగా పద్మనాభ మండలంలో ఇప్పటికీ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అనేక గ్రామాల్లో దీన్ని ఉధృతంగా ప్రజలందరూ కూడా మద్దతుగా వచ్చి, లేదు మాకు ప్రజా వైద్యం అంతా కూడా ప్రభుత్వమే నడిపాలా, ఈ ప్రభుత్వ కళాశాలలో ఖచ్చితంగా ప్రభుత్వ కళాశాలగా ఉండాలి, ప్రైవేట్ కళాశాల కాకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది చాలా గ్రామాల నుంచి పూర్తి చేసి ఇప్పటికే మాకు అందించడం, ఇంకా మేము చేయిస్తాం, సంతకాలు పెట్టిస్తాం, మా గ్రామంలో ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నారు. ఒక్కొక్క గ్రామాల్లో చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా లేదు, ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం తప్పు, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఈ తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఇవాళ సామాన్యుడే కాదు, ఏదో మధ్యతరగతి కుటుంబీకుడే కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ దీన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది. కాశీబుగ్గ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ అధ్యక్షతన వైసీపీ శ్రేణులు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తమ మనసును కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబు ప్రజల భద్రతను, ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
ఏకాదశి నేపథ్యంలో భక్తులు వస్తున్నారని తెలిసినా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భక్తులకు భద్రత కల్పించే విషయంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి భక్తులు దొమ్మనంపాల సంగతి నిజంగా దైనికరం, బాధాకరం. మరి ఇటువంటి సంఘటనలు మున్ముందు జరగకూడదని, వారి ఆత్మకు శాంతి కోరాలని అందరం 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నా. ప్రభుత్వాలే డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్లను నియంత్రించి పటిష్టమైన చట్టాలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య విజయనగరం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూరవాసు, జిల్లా సహాయ కార్యదర్శి వెలగాడ రాజేష్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన మాట తప్పారన్నారు. దేశంలో 30% ఉన్న యువత నేడు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందకపోయినా నేడు పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు, అదేవిధంగా పట్టణ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా మాదక ద్రవ్యాలు అందుబాటులోకి రావడం నేడు పాలకులు సిగ్గుపడాల్సిన అంశమని మండిపడ్డారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన పాలకులే యువత చెడిపోవడానికి ప్రధాన కారకులని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాదక ద్రవ్యాలు నిరోధించి యువతను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ముద్దాడు ప్రశాంత్, భరత్, యువజనులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన గంజాయి నిర్మూలించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. మా కుటుంబ ప్రభుత్వం వస్తే డ్రగ్స్ నిర్మూలిస్తాం, అలాగే ఆడపిల్లపై జరుగుతున్న అత్యాచారాలు నిర్మూలిస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వ పాలన దిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు పదవిలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది అయ్యా. ఈ రోజు కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆడపిల్లల జరుగుతున్న అత్యాచారం నిర్మూలిస్తాం, అలాగే డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి మీరు పదవిలోకి వచ్చారో ఈ రోజు కూడా ఎటువంటి హామీ నెరవేర్చకుండా నిమ్మకు నీరెత్తలా కూర్చున్నారు. అయ్యా, ఇప్పటికైనా సరే మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు సక్రమంగా అమలు చేసి, అలాగే ఆడపిల్లపై జరుగుతున్న అత్యాచారం నిర్మూలించి ఆడపిల్లల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు సక్రమంగా అమలు చేసి యువతకి, ఆడపిల్లలకి తక్షణమే భద్రత కల్పించి మీ పరిపాలన కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా యువతని, విద్యార్థులు అందరినీ ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చినుకులు పడితే చాలు విజయనగరం జిల్లా రాజంపట్నం చిత్తడవుతుంది. ఇటీవల కాలంలో రహదారుల పునరుద్ధరణ జరిగినా డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో బొబ్బిలి సెంటర్, అంబేద్కర్ జంక్షన్ వద్ద రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. నగరంలోని రహదారులకు ఇరువైపులా ఎత్తైన కాలువల నిర్మాణంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తుంది. కాగా ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి మల్లికార్జున కాలనీ వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం నీరు ఇళ్ల ముందు నిలవడంతో కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని నగర మేయర్ వెంపాడపు విజయలక్ష్మి ధ్వజమెత్తారు. కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటనలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వైఫల్యాలను నిరసిస్తూ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోట జంక్షన్ నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయం చదురుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్క లేకుండా పోతుందని విమర్శించారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కార్యమని మండిపడ్డారు. ఇటువంటి దుర్ఘటనలు మరలా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని నిన్న కాశీబిగ్గులోని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి గుడికని దర్శనంకి వెళ్తే 9 మంది దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. దేవుని దర్శించుకోవడానికి వెళ్తే వారు అక్కడ సరైన సదుపాయాలు లేక చనిపోయారు. కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా మున్ముందు చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. అలాగే వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతులు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా రాజంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా తాగునీటి కష్టాలు తప్పడం లేదని విద్యార్థులు వ్యాపోతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కుళాయి నీటినే తాగుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఇంటి నుంచి వాటర్ బాటిల్తో నీరు తెచ్చి తమ పిల్లలకి ఇస్తున్నట్టు తెలిపారు. ఆర్ఓ ప్లాంట్ల గురించి పట్టించుకునేవారు కరువయ్యారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో కలుషిత త్రాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమన్వయంతో సమిష్టిగా కృషి చేసినప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ను ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థంగా నడిపించి అన్ని రకాల ముందు జాగ్రత్తల చర్యలు చేపట్టి నష్టాన్ని గణనీయంగా నివారించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ను సోమవారం గ్రీవెన్స్ సెల్లో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ఎదుర్కోవడంలో జిల్లా అధికారుల నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సహకరించారని తెలిపారు. అనంతరం ఈఈ వెంకటరమణ, విఆర్ఓ రాజ్మోహన్, ఆశా వర్కర్ బంగారమ్మలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కాగా సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి 375 ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించారు. ప్రజల విజ్ఞప్తులను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రతి దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీగా రూపాంతరం చెంది 2 దశాబ్దాలు పైబడినా పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంపుదల చేయడం లేదని, తాత్కాలిక కార్మికులైనా వెంటనే నియమించాలని రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మిక నాయకుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం మున్సిపాలిటీలో పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకుండా ఉన్న కొద్దిమంది కార్మికులపై తీవ్రమైన పనిభారాన్ని మోపి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పని ఒత్తిడితో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే కొత్త కార్మికులను నియమించి వారి పనికి కావాల్సిన పనిముట్లు ఇవ్వకపోతే దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పడాల లక్ష్మి, అనిల్ కుమార్, గురువులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఏడాది పొడవునా అయ్యప్ప స్వాములకు, భవానీలకు, శివస్వాములకు
అనాథలకు అన్న వితరణ చేయడం హర్షించదగ్గ విషయమని పట్టణ ప్రముఖుడు కాళ్ళ గౌరీశంకర్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా ఈ ఆలయంలో నిరతానందం జరుగుతుందని, దానికి సహకరిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నానని చెప్పారు. ఆలయంలోనే కాకుండా నగరంలో ఎక్కడ అవసరమైనా అక్కడికి అన్నప్రసాదాలు ఇక్కడి నుంచే పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా అయ్యప్ప స్వామి పూజలకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో మరిన్ని గొప్ప పనులు జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పెంటపాటి కామరాజు, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో మరి నాకు తెలుసుండి 14 సంవత్సరాలుగా స్వాములకైతేనేమి, భవానీలకైతేనేమి, శివస్వాములకైతేనేమి మరి దీక్ష చేసినటువంటి ప్రతి వారికి కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ 14 సంవత్సరాలుగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఎందరో మహానుభావులు, దాతలు వారి తాలూకా సహకారంతో మరి నాకు తెలుసుండి మరి కంది మురళీనాయుడు గారు, మరి ముఖ్యంగా మరి పెంటపాటి కామరాజు గారు, ఇటువంటి వారు మరి ఎంతోమంది ఇక్కడ నిత్యం సేవ చేసుకుంటూ ఒక్క దీక్షా టైంలోనే కాదు 365 రోజులు కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరగడం ఎంతైనా మనం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి అన్నప్రసాదం ఇక్కడికి వచ్చిన భక్తులకే కాకుండా మరి డెఫ్ అండ్ డమ్ స్కూల్ వారికి అయితేనేమి, ప్రేమ సమాజం వారికి అయితేనేమి, అలాగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తెలుసుకొని ఇక్కడి నుంచి ప్రసాదం పంపించి చెప్పాలంటే మరి పూర్వం పెద్దలు చెప్పారు, అన్నదానం మించిన దానం ఇంకోటి లేదని చెప్పి, అటువంటి అన్నదానం ఈ ప్రాంగణంలో మరి నిత్యం కూడా మరి కామరాజు తదితర పెద్దల తాలూకా సహకారంతో వాలంటీర్ సర్వీస్ ఇక్కడ ఏమీ కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా వాళ్ళే వచ్చి వాలంటీర్గా సర్వీస్ చేసి వంట దగ్గర నుంచి వడ్డించే వరకు కూడా అన్నీ చేసి పాత్రలను కూడా ఒక విధంగా శుభ్రం చేసే పాత్రలు కూడా వీళ్ళ తాలూకా టీం వారే చేసి ఈ విధంగా ప్రసాదాన్ని మరి భక్తులకు అందించడం. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే విజయనగరంలో అయితే ఎవరైనా సరే దీక్ష చేసేటప్పుడు ఎవరికైనా సరే పీఠం పెట్టుకుంటారు, పూజలు చేస్తారు. కానీ వాళ్ళకి అవసరమైనటువంటి ఆకుపూజ కానీ భిక్ష కానీ దొరకడం చాలా కష్టం. మరి విజయనగరంలో మరి పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర అన్నప్రసాద వితరణ చేస్తున్నారు కాబట్టి చాలామంది భక్తులు పీఠం పెట్టుకుని పూజ చేసి ఆకుభిక్షకైతేనేమి మరి ఆ విధంగా భిక్షకైతేనేమి ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి భక్తి శ్రద్ధలతో వారు దేవుని కొలచడం ఎంతైనా అభినందనీయం. ముఖ్యంగా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులకైతేనేమి, వీటికి దానం చేసినటువంటి దాతలకైతేనేమి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనేక పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతినిత్యం అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకి గౌరవ శాసన సభ్యులు మన కోల్గట్ల వీరభద్ర స్వామి గారు గౌరవ అధ్యక్షుల నేతృత్వంలో అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే కంది మురళీనాయుడు గారు ప్రధాన స్ఫూర్తిదాతగా 14 సంవత్సరాల నుంచి అన్నప్రసాదిత కార్యక్రమం 41 రోజుల పాటు అయ్యప్పలకు, భవానీలకు, శివస్వాములకు అన్న ప్రసాదాన్ని మండల దేశంగాల పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్న యజ్ఞానికి దాతలు, భక్తులు, కమిటీ సభ్యులు, సేవకులు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు విశిష్ట అతిథిగా కాళ్ళ గౌరీశంకర్ గారు చేతుల మీద ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు సహకార దాత అయిన పెంటపాటి రాము కుటుంబ సభ్యులు వారి సహకారంతో ఈ యొక్క అన్న ప్రసాదాన్ని భక్తులందరికీ అందించడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 2,17,00,000 రూపాయలతో నూతన భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాణ్యతతో కూడి త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ మెంబర్ కడ్రక మల్లేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, అడ్డాకుల నరేష్, వెంపటాపు భారతి తదితరులు పాల్గొన్నారు.
ప్రజావైద్యం ప్రజల హక్కని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండల కేంద్రంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలజంగి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని తాము ఎంత మాత్రం సహించబోమన్నారు. బలిజిపేట మండలం ప్రజానికమంతా తమ నిరసనను కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కబ్జాదారులు తమ గ్రామంలో ఉన్న శ్మశానాన్ని సైతం ఆక్రమిస్తున్నారని, వారి చెర నుంచి శ్మశానాన్ని స్వాధీనం చేసుకొని అప్పగించాలని కోరుతూ ధర్మపురి గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కేంద్రంలో పాల్గొని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా తమ గ్రామంలో ఉన్న శ్మశానం నేడు కబ్జాదారుల ఆక్రమణకు గురైందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని తమ స్థలాన్ని గ్రామస్తులకు అప్పజెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి శ్మశాన వాటిక స్థలం ఏదైతే ఉందో అది కబ్జాదారులు స్థలం చేతుల్లోకి మారిందని తెలిసింది. కానీ కొంతమంది దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. అది ఎంతమాత్రం అది సబు కాదు. ఎందుకంటే గత చాలా ఏళ్ళుగా మా తాతల ముత్తాతల నుంచి కూడా అదే శ్మశానాన్ని మేము వాడుకుంటున్నాం. మా పూర్వీకులు ఎవరు చనిపోయినా కూడా అందులోనే దహన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అటువంటి స్థలాన్ని ఈరోజు కబ్జాదారుల చేతిలోకి వెళ్ళి అది కాదు మీరు ఎక్కడికో వెళ్ళిపోండి అని వాళ్ళు బెదిరించి నానా హింస పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది దానికి మేము ఖండిస్తున్నాం. అలాగే మనం ఏదైతే అనుకుంటున్నాం ఆ కబ్జాదారుల నుంచి మాకు విడిపించి మీడియా ద్వారాగా అలాగే మన కలెక్టర్ గారి ద్వారాగా అలాగే మన విజయనగరం ఎమ్మెల్యే గారు అతిథి మేడం గారు కూడా వచ్చి మా యొక్క విన్నపాన్ని ఆలకించారు. తప్పకుండా దాన్ని న్యాయం చేస్తాం. అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు. వారు కూడా గోడ నిర్మాణం చేసి దాన్ని మీకు న్యాయం చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి దాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆ స్థలాన్ని మళ్ళీ మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. అది మరి మేము మీడియా మిత్రుల ద్వారా కూడా దాన్ని మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కొత్త ధర్మపురిలో శ్మశాన వాటికని కాపాడాలని ఆ గ్రామస్తులందరూ కూడా ఈరోజు మరి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారికి అలాగే మినిస్టర్ గారికి అందరూ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళింది. సరే ప్రధాన సమస్య ఏంటంటే ధర్మపురిలో ఒక మాన్సాస్ ల్యాండ్ అయితే నాగులకొండలే, మరి వేరే భూములు లేవు అక్కడ. మరి పూర్వం నుంచి కూడా నాగులకొండ భూమిలోనే ఈ శ్మశానం అనేది తరతరాల నుంచి మరి అక్కడ శ్మశానం అనేది ఉంది. ఈరోజు మరి పాత ధర్మపురి శ్మశానం చూసుకుంటే అది మాన్సా స్థలం ఉంది, ఇది నాగులకొండ వాళ్ళది. అసలు కొత్త ధర్మపురే లేదు, ఆ జాబితాలో లేదు అనేది అనడం చాలా అన్యాయం. ఎందుకంటే ధర్మపురి ఒకటే మ్యాప్ అయితే ఉండొచ్చు, కానీ పూర్వం నుంచి కూడా గ్రామాలుగా వీధులుగా విభజించబడ్డాయి. కాబట్టి దాన్నే కొత్త ధర్మపురికి ఈరోజు మనం విభజించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ నాగులకొండలు కానీ లేకపోతే ఇంకా ఇతర అధికారులు కానీ ఇతర అనధికారులు కానీ మరి ఏ విధంగా దాన్ని అమ్ముడిపోయి అమ్మజలిగారు అనేది చాలా చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్మశానం అనేది చాలా అత్యంత అవసరం. ప్రతి శ్మశానాన్ని కూడా ఒక శ్మశాన వాటికి ప్రహరీ గోడలు కానీ సెట్లు కానీ నిర్మించే బాధ్యత ప్రభుత్వం ఉంది. ఈరోజు పాలకుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అధికార యంత్రం జోక్యం చేసుకోకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అచ్చిత అవసరమైతే దాన్ని మరి రాజకీయ నాయకులు కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలందరూ కూడా ఐక్యంగా ఈరోజు వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని వాళ్ళ శ్మశానాన్ని కోర్టుల కబ్జా కాకుండా దీని మీద వెంటనే ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ దీని మీద సర్టిఫికేట్ ఇచ్చినట్టంటే మెజిస్ట్రేట్ కాబట్టి అతను ఒకరు మెజిస్ట్రేట్ సర్టిఫికేట్ ఇస్తే కోర్టులో అది చెల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంఆర్ఓ మీద కూడా ఈరోజు ఒత్తిడి తీసుకురావాలని కలెక్టర్ గారి ద్వారా వినతిపత్రం ఇస్తాం జరుగుతున్నా. ముఖ్యాంశాలు మరోసారి. పద్మనాభంలోని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రీను, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేదాకా పోరాడతామని స్పష్టీకరణ. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాశీబుగ్గ ఘటనకు నివాళులు అర్పిస్తూ వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్న నేతలు. పీజీఆర్ఎస్ కు వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్.
తుఫానును జిల్లా యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొందని ప్రశంస. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.